గరుడ మహాపురాణంలో ఉన్న అనేక విషయాలను చెప్తూ రెండు కాండములుగా ఉన్నది గరుడ పురాణం. ఆచారకాండము, అటు తర్వాత ఉత్తరఖండంలో ధర్మకాండము, బ్రహ్మకాండము, ఇలాగ రెండు ఖండములు మూడు కాండములుగా చెప్పబడుతున్నది గరుడ పురాణం. 314 అధ్యాయాలు కలిగిన గ్రంథంలో అనేక రకములైనటువంటి విజ్ఞాన విశేషాలు తెలియజేయడమే కాకుండా ధర్మోపదేశములు, మోక్ష మార్గ నిర్దేశకమైన సూచనలు అన్నీ తెలియజేశారు. అంతేకాదు అర్థశాస్త్రం, నీతిశాస్త్రం, ధర్మశాస్త్రం అన్నీ ఉన్నాయి ఇందులో. నిత్య జీవన విధానానికి పనికొచ్చేటువంటి నీతులు ఇత్యాదులు కూడా మనం చెప్పుకున్నాం. వాటిని స్మరించుకుంటూ నిన్నటి రోజున అన్నిటినీ మరపింపజేసే అంశాన్ని ప్రస్తావించుకున్నాం. మొన్నటి వరకు చెప్పినవి కూడా మరపింపజేయగలిగేవి. ఎందుకంటే భయం ఆకర్షించినట్లుగా భక్తి ఆకర్షించడం కష్టం, అంతే కదండి. అయితే నిన్న భయమంతా అభయం కోసమే చెప్పేమనే విషయం ముందు గ్రహించాలి. ఎందుకంటే కొన్ని ఫలానా దానికి ఫలానా శిక్షలు ఇవి చెప్పినప్పుడు ఆ భయంతో ఏంటంటే అది లేదనుకుంటే బాగుంటుంది అనుకుంటారు కొందరు. కనుక ఇవి ఏవి కూడా ఎవడ చూడొచ్చారండి లేదనుకుందాం అనుకుని తృప్తి పడిపోతారు కొందరు. అలాంటి వాళ్ళ శాతమే చాలా ఎక్కువ. అయితే మనం ఉందనుకున్నా లేదనుకున్నా ఉండడం మాత్రం మానవు. జాగ్రత్త పడ్డమే మనం చేయాలి శాస్త్రము ద్వారా. అందుకు నిన్న మనం చెప్పుకున్న అంశముల్లో మళ్ళీ మొదట చెప్పిన వాక్యాన్ని మాత్రం ఎప్పుడూ మర్చిపోకూడదు. జీవులందరికీ 3 రకాల గతులు ఉంటాయి. బ్రహ్మజ్ఞానం ద్వారా కైవల్యగతి, సత్కృత్యముల ద్వారా పుణ్యకర్మల ద్వారా ఉత్తమ లోక భోగములు, పాపముల ద్వారా నరకాది యాతనలు. ఈ 3 గతులు ఉంటాయి జీవులకు. అది మనం ప్రస్తావించుకున్నాం. అదేవిధంగా వాళ్ళకంటూ కొందరు పత్నులు ఉన్నారు. మన అనేక మోసాలు చేస్తూ ఎన్ని తిరుగుళ్ళు తిరిగినా ఒక్కటి కూడా తప్పించుకోలేం. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైన అంశం. కొంతమంది ముఖ్యంగా ఎన్ని పురాణాలు ఇప్పటికి చెప్పినప్పటికి కూడా గరుడ పురాణం విన్న తర్వాత వచ్చిన ప్రశ్న పరంపర అంత ప్రశ్న పరంపర ఎక్కడ ఎదుర్కోలేదు మేము. ఎందుకు అదే చెప్పాను మీకు, భయం కలిగించినంత ఆసక్తి భక్తి కలిగించదు. అందుకు గరుడ మహాపురాణంపై ఎంతమంది భయపడుతూ దూరంగా ఉన్నారో అంతమంది కుతూహలపడుతూ ముందుకు వచ్చారు. అయితే భయపడ్డము అజ్ఞానమే, కుతూహలపడ్డం ఆసక్తిగా శ్రద్ధగా మారితే ఇంకా మంచిది. ఈ ప్రస్తావనలో ఈ శ్రవణులు వీళ్ళు ప్రతిదానికి సాక్షులుగా ఉంటారని చెప్పాం కదా, వాళ్ళ గురించి తెలుసుకోవాలి. కనుకనే గరుడ మహాపురాణం కానీ బాల్యం నుంచే మనం తెలుసుకున్నట్లయితే పాపం చేయడానికి జంకుతాం కనీసం. పైగా పాపాన్ని చెప్పుకోవడానికి ఈ రోజుల్లో ఒక గొప్పతనం కూడా, మేము ఈ రోజుల్లో అవన్నీ పాటించవండి అని కొంతమంది సగర్వంగా చెప్తారు. ఇప్పుడు కాసింత సుఖం కోసం నువ్వు ధర్మాన్ని విడిచిపెడితే తర్వాత ఎంతటి దుర్గతి పొందాల్సి వస్తుందో తెలుసుకోవాలి. అదేవిధంగా ఈ సద్గతుల కోసం చేయవలసినటువంటి కర్మలలో, పితృకర్మల్లో వాటిలో లోపాలు చేసినప్పుడు వంశం మీద దెబ్బతీస్తుంది అనే విషయం మనం మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. అవి ఇప్పటి చిన్న పరిధి కలిగే ఈ బుర్రకథ అర్థం కాదు అది. కానీ దాని యొక్క దుస్థితులు తర్వాత వంశ పరంపరల మీద కనబడతాయి. ఈ మధ్య కొంతమంది మానసిక శాస్త్రవేత్తలు, వైద్యులు, వాళ్ళని విదేశాల్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళతో చర్చ చేసినప్పుడు కొన్ని విషయాలు తెలిసాయి. అదేంటంటే ఇదివరకు లేనంత ఎక్కువ శాతంతో మానసిక శారీరక వికలాంగులు ఉత్పన్నమవుతున్నారట. ముఖ్యంగా బుద్ధికి సంబంధించినటువంటి సెల్స్ నిర్మాణంలో కానీ వీటిలో చాలా ఇంబ్యాలెన్స్ అంటే సమన్వయ లోపం చాలా కనబడుతుందట. కొంతమందికి పని చేయవలసినటువంటి దానికంటే ఎక్కువ పనిచేస్తున్నాయట కొన్ని సెల్స్. దానికి తగ్గ విధంగా మరికొన్ని సెల్స్ ఎదగట్లేదట. దానివల్ల వాళ్ళు అబ్నార్మల్ చిల్డ్రన్ అంటే అర్థమవుతుంది, సర్వసాధారణంగా కాకుండా అసాధారణమైన ప్రవర్తన కలిగిస్తుంది. అది భయం కలిగిస్తుంది. దానికోసం ప్రత్యేక పాఠశాలలు, ప్రత్యేకమైన స్టడీ, ప్రత్యేకమైన రీసెర్చ్. చిత్రం ఏంటంటే అనేక పెద్ద పెద్ద ప్రొఫెసర్లు వాళ్ళ పిల్లల్ని కూడా ఆ పాఠశాలలో ప్రత్యేక ట్రైనింగ్ ఇస్తున్నారు. కానీ దాని పరిష్కారం ఏంటో తెలుసుకోలేకపోతున్నారు. వాళ్ళు చెప్తున్న మరికొన్ని విధానాలు ఏంటంటే, ఇప్పుడు తింటున్న ఆహారంలో ప్రాకృతిక పద్ధతులతో పండించకుండా కృత్రిమ పద్ధతులతో పండిస్తున్నటువంటి విధానం వల్ల కావచ్చు, లేదా మన పూర్వీకులు పాటించినటువంటి కొన్ని ఆచార విధానాల్లో మనం తీసుకొచ్చిన భయంకరమైన మార్పులు కావచ్చు అని వాళ్ళన్న మాటలే ఇక్కడ చెప్తున్నాం. ఆశ్చర్యపోయి దానిపై కొంత పరిశోధనాత్మక దృష్టితో, అధ్యయన దృష్టితో మన పురాణాలని వాటిని కలిపి చూడటం కూడా జరిగింది. అక్కడ కొంతకాలం తప్పించి ఆ పని చేస్తే వాటన్నిటికీ సమాధానాలు ఇక్కడ లభిస్తున్నాయి. ఏంటంటే దేవయజ్ఞ, పితృయజ్ఞ, ఋషియజ్ఞాదులు సరిగ్గా చెయ్యకపోతే తర్వాత ఏర్పడే తరాల్లో ఇలాంటివన్నీ ఏర్పడతాయి. మన పెద్దలు ఏవేవైతే ఇళ్లల్లో పూర్వం
ఇక్కడ కొంతమంది తలపండిన వారు ఉన్నారు, వాళ్ళకి తెలుసుంటాయి కొన్ని సదాచారములు, వాళ్ళ పిల్లలలో అవి లేవు. ఆ సదాచారములు కోల్పోవడం చేతనే శరీరంలో ఒక కృత్రిమమైన దుష్టశక్తి ప్రవేశం జరిగి అవి తన సంతానాదులకు కూడా సంక్రమిస్తున్నాయి అనే ముగింపు వాక్యం చెప్పడానికి నేనేమీ సందేహించట్లేదు. ఎందుకు అంటే ఋషుల వాక్యాల మీద విశ్వాసం ఉంది గనక ఆ శ్రద్ధతో ఈ విషయం చెప్పడం జరిగింది. ఆలోచించిన వాళ్ళకి ఆలోచించినంత కనుకని ఒక్కడు గుర్తుపెట్టుకుంటే చాలు, మనం చేస్తున్న ప్రతి దానికి కూడా సాక్షులున్నారు. అదేవిధంగా ఋషులు తపశ్శక్తితో చేసిన ప్రతి దాని వెనకాల కూడా ప్రస్తుతం నువ్వనుకుంటున్న సైన్స్కి అందని ఒక సైన్స్ ఉంది. ఇది కూడా తెలుసుకోవాలి. ఋషులు అంటే సైంటిస్టులే, నువ్వు చూడలేని దాన్ని చూడగలిగేవాడే ఋషి, అంతే కదా. అలాంటి మహర్షులు అందించినటువంటి సూక్ష్మ విజ్ఞానం ఆధారంగా ఏర్పడిన శాస్త్రబద్ధమైన సదాచారం, ఇది ఒకటి చెప్తున్నాను ఇక్కడ. నేను ఒక విషయం చెప్పాను, విశ్వాసానికి సదాచారం శాస్త్రబద్ధమైన విశ్వాసానికి ఉన్న తేడా. అంధవిశ్వాసం దేన్ని అనాలి, శాస్త్ర విశ్వాసం దేన్ని అనాలో చెప్పుకున్నాం. అందుకే శాస్త్ర విశ్వాసం మాత్రం ఎప్పుడూ రక్షిస్తుంది. ధర్మం రక్షతే రక్షిత, ఇందులో సందేహం లేదు. శాస్త్రం ఆదేశించేదే ధర్మం, శాస్త్రానికి విరుద్ధమైనది అధర్మం. ధర్మానికి నిర్వచనం ఇంతకు తప్ప మరొకట్లేమీ లేదు. అందుకే ఇక్కడ తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితే అనేటువంటి గీతాచార్యుని మాటలను స్మరించుకుంటూ ఈ శ్రవణుల గురించి ఇక్కడ వివరిస్తున్నాడు.